అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. శివపురాణం తరువాయి భాగం చెప్పుకుందామా. వజ్రాంగుడికి బ్రహ్మ ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మహాత్మా, నా భార్య దేవతలను జయించగల కొడుకును కోరుతున్నది. ఆమెకు అలాంటి కొడుకు కలిగేలాగా వరం ఇవ్వు అన్నాడు వజ్రాంగుడు. అతను కోరిన వరం ఇచ్చి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. వజ్రాంగుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యతో ఆమె కోరిక తీరుతుంది అని చెప్పాడు. కొంతకాలానికి అతని భార్య అయిన వరాంగి గర్భవతి అయి 10వ మాసంలో ఒకనాటి తెల్లవారుజామున ఒక కొడుకును కన్నది. త్రిలోక సూర్యుడైన కొడుకు పుట్టగానే భూమి కంపించింది. అన్ని వైపులా అగ్నిజ్వాలలు లేచాయి. సముద్రాలు పొంగాయి. సుడిగాలి వీచి చెట్లు విరిగిపడ్డాయి. ఇలాంటి ఉత్పాతాలు ఎన్నో చూసి జనం బెదిరిపోయారు. వజ్రాంగుడు పరాంగి తమ కొడుక్కి తారకుడు అని పేరు పెట్టుకొని ఎంతో గారాబంగా పెంచసాగారు. తారకుడు నానాటికి బలం పెంచుకొని పర్వతాకారం కలిగి చూపరులకు భయంకరుడుగా తయారయ్యాడు. వరాంగి ఒకనాడు తారకుడితో, నాయనా, నువ్వు బ్రహ్మను గురించి తపస్సు చేసి 3 లోకాలను జయించేలాగా వరాలు పొందు అన్నది. తారకుడు సరేనని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మహాదారుణమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు మూలంగా అతనిలో పుట్టిన వేడికి 3 లోకాలు దగ్ధమయ్యేటట్లు కనబడింది. అప్పుడు దేవతలు ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి, మహానుభావా, నువ్వు వెళ్ళి ఆ తారకుడి చేత తపస్సు మాన్పించి లోకాలను కాపాడు అని భక్తితో వేడుకున్నారు. బ్రహ్మ సరస్వతీ సమేతుడై హంసవాహనం మీద తారకుడి వద్దకు వచ్చి, తారక, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరాలు కావాలో కోరుకో అన్నాడు. తారకుడు పరమానందంతో బ్రహ్మకు నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవుడా, నువ్వు వరాలిస్తాననగానే నా తపస్సు ఫలించింది. నాకు 3 లోకాలను జయించే శక్తి ఇవ్వు. శివుడి వీర్యాన పుట్టినవాడి వల్ల తప్ప నాకు మరెవరి వల్ల చావు లేకుండా వరమివ్వు. నాకు ఈ 2 వరాలే చాలు అన్నాడు. బ్రహ్మ తారకుడికి అతను కోరిన వరాలిచ్చి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. తారకుడు తన రాజధాని అయిన శోణిత పట్టణానికి తిరిగి వచ్చి తాను బ్రహ్మ వల్ల పొందిన వరాలను గురించి తన తల్లికి, తన గురువైన శుక్రాచార్యుడికి చెప్పి త్రిలోక దిగ్విజయానికి ముహూర్తం నిర్ణయించమని చెప్పాడు. తారకుడు లోకాల మీద దాడికి బయలుదేరడానికి శుక్రాచార్యులు ముహూర్తం పెట్టాడు. తారకుడు ఆ ముహూర్తానికి చతురంగ బలాలతో స్వర్గం మీద యుద్ధానికి వెళ్ళి దేవతలను జయించి ఇంద్రుడి చేత కానుకలు పుచ్చుకొని అతడి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత తారకుడు వరుణుడి మీదకు యుద్ధానికి వెళ్ళి జయించి వరుణుడి రథాశ్వాలను కానుకలుగా పుచ్చుకొని తరువాత యముడిపైకి వెళ్ళాడు. క్రమంగా ఒక్కొక్క దిక్కే అతనికి ఓడింది. దిక్పాలకుల నుంచి అంతులేని కానుకలు పొంది తారకుడు తన రాజధానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఒకనాడు నారదుడు తారకుణ్ణి చూడవచ్చాడు. తారకుడు ఎదురు వెళ్ళి పూజించి నారదుణ్ణి తీసుకువచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా, నీ దయ వల్ల దిక్కులన్నీ జయించాను అన్నాడు. ఆ మాట విని నారదుడు, తారక, బ్రహ్మ వల్ల వరాలు పొందిన నువ్వు 10 దిక్కులు చేయించడంలో విశేషం ఏమీ లేదు. నిన్ను చంపగలవాడు కూడా ఎవ్వడూ లేడు. ఎందుచేతనంటే నువ్వు శివుడి వీర్యాన పుట్టినవాడి చేత తప్ప చావు లేకుండా కూడా వరం పొందావు. శివుడేమో వైరాగ్యంతో తపస్సు చేసుకుంటున్నాడాయే. అందుచేత నువ్వు నిజంగా త్రిలోక సూర్యుడవని పేరు తెచ్చుకోగోరితే వెళ్ళి వైకుంఠాన్ని జయించిరా
అన్నాడు. తారకుడు నారదుడి సలహాను పాటించి తన సేనలతో వైకుంఠానికి బయలుదేరి వెళ్ళి రణభేరి వేయించాడు. విష్ణువు తారకుడికి గల వరాలను తలుచుకొని అతన్ని చంపటం సాధ్యం కాదని గ్రహించి తారకుడి వద్దకు వచ్చి మంచి మాటలతో అతన్ని పంపివేశాడు. అక్కడ కైలాసంలో పార్వతి సపర్యలకు శివుడు ఒప్పుకున్నందుకు హిమవంతుడు సంతోషించి పార్వతిని ఆమె చెలికత్తెలను తీసుకువచ్చి శివుడికి ప్రణామం చేయించి శివుడితో ఈమె వల్ల సపర్యలు చేయించుకో, పొరపాట్లు జరిగితే క్షమించాలి అని చెప్పి పార్వతిని శివుడికి అప్పగించి మేనకా సహితుడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అది మొదలు పార్వతి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా శివుడికి పరిచర్యలు చేసి ఆయనకు కావలసిన పూలు పళ్ళు నీరు తెచ్చిపెట్టి ఇంటికి వెళ్ళి తాను శివుడికి చేసిన సేవలు ప్రతిరోజు తన తల్లిదండ్రులకు చెబుతూ ఉండేది. శోణితపురానికి తిరిగి వచ్చిన తారకుడు కొంతకాలం ఉండి స్వర్గానికి సైన్యంతో సహా వెళ్ళి దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చొని దేవతల చేత పరిచర్యలు చేయించుకుంటూ లోకాలను బాధించసాగాడు. అతను ఋషుల యజ్ఞాలకు విఘ్నాలు కలిగించాడు, తపస్సులను సాగనివ్వలేదు. దేవేంద్రుడు మొదలైన వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి వరాలు పొందిన గర్వంతో తారకుడు తమను పెట్టే హింసలను గురించి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ తారకుడి వద్దకు వెళ్ళి, తారక, నువ్వు 3 లోకాలను జయించావు కదా, నీ శోణితపురం నుంచే నువ్వు లోకాలను పాలిస్తూ ఉండు, స్వర్గాన్ని దేవేంద్రుడికే ఉండని, నీకు దేవతలకు మధ్య విరోధం దేనికి అని హితం చెప్పాడు. తారకుడు బ్రహ్మ మాట పాటించి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చేసి తాను శోణితపురానికి వెళ్ళి అక్కడి నుంచే 3 లోకాలను పాలించసాగాడు. అతను ఈశ్వరారాధన చేస్తూ సుఖంగా ఉన్నాడు. ఇంద్రుడు స్వర్గాన్ని తిరిగి పొంది కూడా తాను మరొకడి అధికారం కింద పాలన చెయ్యవలసి వచ్చినందుకు చాలా బాధపడి తమ గురువైన బృహస్పతిని పిలిపించి, గురుదేవా, త్రిలోకాధిపతి అయిన నేను తారకుడి కింద సేవకుడిగా ఉండటం చాలా అవమానకరంగా ఉంది. ఇలాంటి అవమానంతో బ్రతికే కన్నా చావు మేలు. దీనికి విరుగుడు తారకుడి చావే. నీకు తెలియని ఆలోచనలు ఉండబోవు. ఈ తారకుడు చచ్చే మార్గం ఏదన్నా ఉంటే ఆలోచించి చెప్పు అన్నాడు. మనం బ్రహ్మనే ఆలోచన అడగటం మంచిది. తారకుడి విజృంభణకు కారకుడు ఆయనే అన్నాడు బృహస్పతి. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి తారకుడు చచ్చే ఉపాయం చెప్పమని ఆయనను అడిగారు. శివుడి వీర్యాన పుట్టిన వాడి చేతిలో తప్ప తారకుడికి చావులేదు. నేను వాడికి అలా వరం ఇచ్చాను. సతీదేవి మరణంతో విరాగి అయిన శివుడు కైలాస పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సతీదేవి హిమవంతుడికి కుమార్తె అయి పుట్టి శివుడికి పరిచర్యలు చేస్తున్నది. ఆమె తన మనసులో శివుణ్ణి తన భర్తగా కోరుకుంటున్నది. మీరు ఎలాగైనా శివుడికి పార్వతి మీద మోహం కలిగేటట్టు చేసి వారికి వివాహం జరిపించగలిగితే శివపార్వతులకు పుట్టే కొడుకు తారకుణ్ణి చంపుతాడు అని చెప్పి బ్రహ్మ దేవతలను పంపేశాడు. శివపార్వతులకు పుట్టబోయే కొడుకు తారకుణ్ణి చంపుతాడని బ్రహ్మ చెప్పినందుకు సంతోషించి దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపారు. మన్మధుడు వచ్చాడు. ఇంద్రుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి, మన్మథ, తారకుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది 3 లోకాలు జయించి దేవతలను ఋషులను బాధించుతూ తపస్సులు యాగాలు జరగనివ్వకుండా ఉన్నాడు. నేను 3 లోకాలు ఏలుతుంటే తారకుడు నన్ను ఏలుతున్నాడు. ఈశ్వరుడి వీర్యాన పుట్టినవాడి వల్ల తప్ప అతనికి మరణం లేదు.
ఈశ్వరుడేమో కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి అతనికి సపర్యలు చేస్తున్నది. పార్వతి శివుడి సమీపంలో ఉండగా నువ్వు ఎలాగైనా సరే శివుడికి మోహం కలిగేలాగా చెయ్యాలి అన్నాడు. ఇంద్రుడి కోరిక విని మన్మథుడు భయపడి శివుడికి పార్వతి యందు మోహం కలిగేటట్లు చెయ్యటం నా తరమా? శివుడు గొప్ప తపస్శాలి, కోపిష్టివాడు. మూడో కన్ను తెరిచాడంటే 3 లోకాలు భస్మమవుతాయి అన్నాడు. మన్మథుడిలా అనేసరికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు అతనికి ధైర్యం చెబుతూ, అదేం మాట? 3 లోకాలలోనూ నీకు లొంగని వారెవరున్నారు? నీ మూలాన స్త్రీ పురుషులు మోహాంధులు కావటం వల్లనే కదా సృష్టి కొనసాగుతున్నది. నీ పుష్ప బాణాల తాకిడికి ఎలాంటి తపస్సు నిలవదు. పైగా ఇది దైవ కార్యం. లోకరక్షణ నీ ద్వారా జరగవలసి ఉన్నది. నీకు సహాయంగా మలయమారుతాన్ని, వసంతుణ్ణి, సుఖశిఖాలను తీసుకుపోయి మేము కూడా నీకు సహాయం చేస్తాం. శివుణ్ణి నీ బాణాలతో కొట్టి వశపరుచుకో అన్నారు. మన్మథుడు ఈ మాటలతో పొంగిపోయి శివుణ్ణి జయించి ఆయనకు పార్వతిపైన మోహం కలిగేటట్లు చెయ్యటానికి నిశ్చయించుకున్నాడు. అతను తన 5 పుష్ప బాణాలను తీసుకొని వసంతుణ్ణి వెంటబెట్టుకుని చిలుక వాహనం మీద శివుడు తపస్సు చేసుకుంటున్న మారేడు వనానికి వెళ్ళి రహస్య ప్రదేశంలో దాగి పార్వతి రాక కోసం ఎదురుచూడసాగాడు. మన్మథుడు ప్రవేశించగానే మారేడు వనం వసంత శోభతో నిండిపోయింది. చెట్లు చిగిర్చి పూత పూశాయి. చిలుకలు, గోరువంకలు, కోకిలలు పాడాయి. కొద్దిసేపట్లో పార్వతి తన చెలికత్తెలతో సహా మారేడు వనం ప్రవేశించింది. వాళ్ళు తమ వెంట పుష్పాలు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. వనం పూర్తిగా మారి ఉండటం చూసి ఆశ్చర్యపడుతూ పార్వతి శివుడున్న చోటికి వెళ్ళింది. పార్వతిని శివుడు కన్నెత్తి చూశాడు. పార్వతి కొత్తగా కనపడింది. వనమంతా వింతగా కనపడింది. కానీ శివుడు ఈ మార్పుకు కారణమేమిటని ఆలోచించక మళ్ళీ కళ్ళు మూసుకొని తపస్సులో మునిగిపోయాడు. పార్వతి రోజులాగే శివుడికి షోడశోపచారాలు చేసి వందనం చేసి ధ్యానిస్తూ శివుడి ఎదుట నిలబడింది. అప్పుడు శివుడు ఆమెను మళ్ళీ చూసి ఎన్నడూ లేని మోహావేశం చెంది అలాగే ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు. పార్వతి శివుడి వద్ద సెలవు పుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. శివుడు మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో మన్మథుడు తన పుష్పబాణాలను ఒకటొకటిగా శివుడి హృదయానికి గురిచూసి కొట్టాడు. అరవిందము, అశోకము, చూతము, వనమల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి. కానీ మన్మథుడి 5వ బాణమైన నీలోత్పలం శివుడి హృదయాన్ని గాయపరిచింది. దాని దెబ్బకు తాళలేక శివుడు ఆగ్రహావేశంతో, ఎవడురా నన్ను పుష్పబాణాలతో కొట్టినవాడు అంటూ లేచి నిలబడి 3వ కన్ను తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరవగానే అందులో నుంచి అగ్నిజ్వాలలు బయలుదేరి వనమంతా ఒక్క క్షణంలో బూడిద అయిపోయింది. దానితో పాటే మన్మథుడు కూడా బూడిద అయిపోయాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడి ఎదుటికి వచ్చి స్తోత్రపాఠాలు చదివి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఆయన తన 3వ కన్ను మూసి అగ్నిజ్వాలలను ఉపసంహరించాడు. అప్పుడు మన్మథుడి భార్య అయిన రతీదేవి శివుడి ఎదుటికి వచ్చి, సదాశివ, నా భర్త వల్ల ఏ తప్పు లేదు. నీ వల్ల పార్వతికి కుమారుడు కలిగితే అతను తారకుణ్ణి చంపగలడన్న ఆశతో దేవేంద్రుడు మొదలైన వాళ్ళు నీకు పార్వతి మీద మోహం కలిగించమని నా భర్తను కోరారు. మా తప్పులు మన్నించి నాకు పతిభిక్ష పెట్టు, పార్వతిని వివాహమాడి లోకాలను కాపాడు అన్నది. విన్నారు కదా? చివరి వరకు విని షేర్ చేయండి.
దానివల్ల ఇంకెవరైనా వినే అవకాశం ఉంటుంది. తరువాయి భాగం రేపు చెప్పుకుందాం.